ఈ లోకంలో ఉండే మొత్తం సంపాదనలో 96% డబ్బుని జనాభాలో 1% మాత్రమే ఎందుకు సంపాదిస్తున్నారో మీకు తెలుసా? అలా జరగడం యాదృచ్ఛికమని మీరు అనుకుంటున్నారా? లేదు. అది అలా ఏర్పాటు చేయబడింది. ఆ 1% జనాభా ఒక్క విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు కూడా ఆ రహస్యం పరిచయమైపోతుంది. తమ జీవితాలలోకి డబ్బుని ఆకర్షించుకున్న వాళ్ళంతా ఈ రహస్యాన్ని ఉపయోగించుకున్నారు. తెలుసో తెలియకో వాళ్ళు సమృద్ధి గురించి, ధనం గురించి ఆలోచిస్తారు. దీనికి వ్యతిరేకమైన ఆలోచనలు వేటిని వాళ్ళు తమ మనసుల్లోకి రానివ్వరు. వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలన్నీ సంపద గురించే. వాళ్ళకి సంపద ఒక్కటే తెలుసు. వాళ్ళ మనసుల్లో ఇంకేమీ ఉండదు. వాళ్ళకి దాని గురించిన అవగాహన ఉన్నా లేకపోయినా వాళ్ళకి సంపద గురించి ఉన్న ముఖ్యమైన ఆలోచనలే వాళ్ళ దగ్గరికి సంపదని తీసుకొచ్చాయి. ఆకర్షణ సిద్ధాంతం తాలూకు కార్యరూపం ఇది. ఈ రహస్యాన్ని, ఆకర్షణ సిద్ధాంతం తాలూకు కార్యరూపాన్ని తెలియజేసే ఒక మంచి ఉదాహరణ చూద్దాం. బోలెడంత ధనాన్ని సంపాదించి కొద్ది కాలంలో మొత్తం కోల్పోయి మళ్ళీ త్వరలోనే బోలెడంత ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు మీకు తెలిసి ఉండవచ్చు. వాళ్ళ విషయంలో జరిగిందేమిటి? వాళ్ళకి తెలుసో తెలియకో కానీ వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలు ధనం చుట్టూ తిరిగేవి. ఆ విధంగానే ముందు వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు తమ మనసుల్లోకి ఆ ఆశనంతా పోగొట్టుకుంటానేమో అనే భయాన్ని రానిచ్చారు. అవి అలా కొన్నాళ్ళకి వాళ్ళ మనసుల్లోకి అతి ముఖ్యమైన ఆలోచనలుగా మారాయి. ధనం గురించిన ఆలోచనల నుంచి పోగొట్టుకోవడం వైపు సాహసం మొగ్గడం చూపింది. అందుకే ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఒక్కసారి అంతా పోగొట్టుకున్నాక ఇక పోగొట్టుకుంటానేమో అనే భయం మాయమైంది. మళ్ళీ త్రాసు ధనం సంపాదించడం గురించిన ఆలోచనల వైపు మొగ్గు చూపింది. ధనం మళ్ళీ వచ్చింది. మీ ఆలోచనలకి ఈ సిద్ధాంతం స్పందిస్తుంది. అవి ఎలాంటివైనా సరే.